చూడండి ఇక్కడ టర్నింగ్లు మాత్రం సూపర్ టెంప్టింగ్ గా ఉన్నాయి. చూడండి మన హుజైఫా చూడండి ఎక్స్పీరియన్స్ ఉంది ఖచ్చితంగా దీంట్లో. ఎంత కష్టమే పడతాను అసలు. చూడండి ఇదే చూడండి, నేను వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయండి మర్చిపోకండి. చూడండి కింద ఇప్పుడు మీరు చూస్తున్నారు, అయినా సరే లైక్ కొట్టలేదు, కింద లైక్ కొట్టండి. బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, నేను మేజర్ దేవరకొండ, ఆరిఫ్ దేవరకొండ. చూడండి ఇప్పుడైతే హుజైఫా వచ్చేసిండు, బయలుదేరుతున్నాం మన కొత్త RR 310 మీద. అసలు మనం దీనికైతే నిక్ నేమ్ ఏం పెట్టలేదు. ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. చలో అయితే చలో. చలో బిస్మిల్లా. నా జారం ఎక్కడికి లేదు, ఇక్కడనే ఒక స్మాల్ రైడ్ అన్నట్టు. మనం వెహికల్ తీసుకున్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. అసలు వీడియో ఎందుకు చేయలేదు ఏంటనేది ఈరోజు మాట్లాడుకుందాం. మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలి హుజైఫా అని, సేమ్ బైక్ RR 310. అతను చూసిన తర్వాతనే నేను తీసుకున్నాను, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. ఇంతకుముందు మనం ఏమంటే రైడ్కి ఎప్పుడు రాలేదు, స్టార్టింగ్ ఇప్పుడే. ఇప్పుడు ఏం లేదు, ఒక 60 కిలోమీటర్ వరకు అయితే రైడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా రోజులు అయింది మనం వెళ్ళాక ఎక్కడికి రైడ్కి. వెదర్ మంచిగా కూల్ అనిపిస్తుంది, అందుకే ఒక స్మాల్ రైడ్. ఎక్కడికంటే ఇక్కడనే పక్కనే కల్వకుడుతుంది మనకి. 60 కిలోమీటర్ రోడ్ కూడా సూపర్ ఉంటుంది. మన బైక్ కి ఆ రూట్ కి పర్ఫెక్ట్ మ్యాచ్. గైస్ మనకు చెప్పడం మర్చిపోయాను మీకు, నేనైతే సూపర్ బైక్ తీసుకున్నాను. అసలు వీడియో చేయలేదు, షోరూమ్ వీడియో ఏది చేయలేదు. ఎందుకు ఏంది అనేది మనం ఇంకా కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. గాయస్ చూడండి ఇప్పుడే దేవరకొండ అయితే దాటేస్తున్నాం మేము. 2 సూపర్ బైక్ వెళ్తుండే ఖాళీ చెంబు అయిపోతుంది మొత్తం అందరికి. కిరాకుంది గాయస్ అయితే సూపర్ బైక్. నేను తీసుకున్న తర్వాత అసలు వీడియో షోరూంలో అసలు వీడియో చేయలేదు. ఎందుకు చేయలేదు ఏంటంటే ఇంకా తెలిసిందే కదా గాయస్, నేను ఈ బైక్ తీసుకున్న తర్వాత ఎంత మంది ఏడుస్తుర్రు, ఏం చేస్తుర్రు. నిజంగా గాయస్ మనోళ్ళు అని నమ్ముతాం, కానీ మనోళ్ళే ఎంత ఏడుస్తారో తెలుసా. అది మొత్తం మళ్ళీ నాకే వచ్చి వినిపిస్తుర్రు. అది వాడు ఇట్లా అంటుండ్రా, ఇటు ఇట్లా అంటుండ్రా. అరే నాకు తెలియకుండా అయిపోయేది, కాకపోతే నాకు తెలిసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకే తెచ్చినప్పటి నుంచి చూడండి 364 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. అంటే అసలు తీయలేదు వెహికల్. నేను సాగర్లో పెళ్ళికి వెళ్ళిన తర్వాత మా తమ్ముని పెళ్ళికి అప్పుడు తీసుకున్నాను. అక్కడి నుంచి నల్గొండకి వెళ్ళి నల్గొండ షోరూంలో అయితే తీసుకున్నాను. అక్కడి నుంచి తర్వాత వీడియో చేయలే. ఎందుకు అంటే నేను తీసుకున్న నెక్స్ట్ డే నుంచే ఇంకా చూడండి నాకైతే విపరీతంగా వినిపిస్తున్నాయి అవి ఇవి పుకారాలు. ఎనీవే ఎవడేమనుకున్నా నేను పట్టించుకోను అనుకోండి, ఎందుకంటే ఇచ్చేవాడు పైవాడు ఉన్నాడు, మనకు అసలు నో ప్రాబ్లం. నేను ఎంత కష్టపడి ఏం చేసి తీసుకున్నానో అది నాకు తెలుసు. అలాంటిది ఎవడేమనుకున్నా నేను పట్టించుకోను. కాకపోతే ఏంటి వీడియో చేద్దాం తీయలే, ఎందుకంటే సడన్గా నాకు చాలా బాధ అనిపించింది. అరే గాయస్ మీకు ఒకటైతే నిజంగా చెప్పాలంటే నా ఎక్స్పల్స్ ఉంది చూసారా టైగర్, అమ్మేశాను. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఎందుకు అమ్మినా ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకైనా అమ్మినో అనిపిస్తుంది. చలో అసలు ఎందుకు అమ్మినా ఏందనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎంత పైసలు అసలు నా దగ్గర ఈ వెహికల్ తీసుకొని ఇంకా అమౌంట్ అయితే లేకుండే, అది అమ్మి దాని పైసలతో డౌన్ పేమెంట్ కట్టి తీసుకున్నాను. అందరు ఏమనుకుంటారు అంటే వీళ్ళ దగ్గర మస్తుగున్నాయి మొన్ననే లదాఖ్ ట్రిప్ వచ్చిండు. అది ఎవరు కాదు, బయట వాళ్ళు అసలు అనుకోరు. ఎందుకంటే బయట వాళ్ళు చాలా మంచోళ్ళు, నా సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంచోళ్ళు. నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి లదాఖ్ రైడ్లో. ఏమని వచ్చినాయి, తమ్ముడు నువ్వు భయపడకు, ఏదున్నా చెయ్యి, రైడ్ చేయి, నీకోసం నేనున్నా అని చాలా మంది. ఎవరు ఏమనుకున్నా నో ప్రాబ్లం, నువ్వు చేయి, మీకు నేనున్నాను అనే చాలా మంది చెప్పారు. మా నాకంటే పెద్దోళ్ళు చెప్పారు, చిన్నోళ్ళు చెప్పారు.
సార్ అందరికైతే చాలా థ్యాంక్స్. నాకు అట్లా బూస్ట్ ఇచ్చారు. నేను అసలు దానికైతే అసలు భయపడను. కాకపోతే మన దాంట్లోనే కొంతమంది ఉంటారు, మా చుట్టాల దాంట్లోనే, వాళ్ళు చాలా అనిపించింది నాకైతే. ఎవరి గురించి ఏం చెప్పను నేను, వాళ్ళు ఎవరన్నారు ఏందనేది. ఎందుకంటే అనుకోనియండి, నో ప్రాబ్లం నాకైతే. కానీ ఎనీవే గాయస్, మనమైతే సూపర్ బైక్ తీసుకున్నాం. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వెళ్దాం అంటారు, మీరే చెప్పాలి. నేనైతే 3 ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 1 మహారాష్ట్ర, 2 గోవా, మన పాపికొండలు, వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నా, ఆంధ్ర. ఈ 3 ఎక్కడికి వెళ్దామో మీరైతే కామెంట్ చేయండి, వీడియో చూసే వాళ్ళైతే. ఎందుకంటే నాకే కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మోసం సీజన్, వర్షం పడుతుంటుంది. ఆ వర్షంలో ఎక్కడికి వెళ్ళాలో నాకే కన్ఫ్యూజ్ అవుతుంది. మీరైతే నాకైతే కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్దాం ఏందనేది. నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఈ రైడ్ ఎక్కడికి కొడతాం అన్నట్టు. ఇంకా రిజిస్ట్రేషన్ అయితే కాలేదు, మన వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించుకుందాం. ఎందుకంటే మన టైగర్ అయితే అమ్మేశాను కదా, దాన్ని తీసి వాళ్ళకి పంపించేశాను. ఎందుకంటే దీనికైతే చాలా ఘోరంగా ట్యాక్స్ పడుతుంది. ఆ ట్యాక్స్ ఎంత, 1-2 రూపాయలు కాదు, 1000 కాదు, 13,550 రూపాయలు ట్యాక్స్ పడుతుంది. చాలా దారుణం ఉంది దీనికి. అందుకే నేను చాలా భయపడుతున్నా. ఆ సీసీ అయితే తీర్చాను. అందుకే సీసీ అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఆపింది దీనికోసమే. వాళ్ళకి రిక్వెస్ట్ చేసి సీసీ తీయకండి దీన్ని, తర్వాత తీయండి, ఒక 5 days టైం ఇవ్వండి అని చెప్పాను. ఇప్పటికైతే వెహికల్ తీసుకొని నాకైతే 8 days అయిపోతుంది, 1 week అయిపోయింది. వాళ్ళు మళ్ళీ ఈరోజు కాల్ చేశారు, అన్నా ఇంతసేపు ఆగలేము ఎందుకంటే చాలా పెద్ద వెహికల్ ఇష్యూ అవుతుంది అని చెప్పారు. నేనే కొంచెం రిక్వెస్ట్ చేసి ఆపించాను, ఏమైనా డబ్బులు కావాలన్నా కూడా ఇస్తాను అన్నట్టు. అయితే గైజ్, మన వెహికల్ తీసుకున్నప్పుడు షోరూంలో వీడియో తీయలేదు కదా. ఇప్పుడైతే నేను ఒక దగ్గర మల్లెపల్లి షోరూమ్ ఆయనతోటి మాట్లాడాను. అతనితో కలిసి ఆ షోరూంలో వీడియో తీసుకొని పర్మిషన్ ఇచ్చిండు. మన వీడియో కొన్ని రోజుల్లో రాబోతుంది, వస్తుంది కూడా, వీడియో చేస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది. నాకు 3-4 daysలో చేయొచ్చు వీడియో, మీకు రానిక ఒక 1 week పడవచ్చు. వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. అలాగే నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికో ఏందో చెప్పాను కదా, మీరైతే కామెంట్ చేయండి, మర్చిపోకండి. గైస్, నా వీడియో చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయండి, మర్చిపోకండి. చూడండి కింద, ఇప్పుడు మీరు చూస్తున్నారు, అయినా సరే లైక్ కొట్టలేదు, కింద లైక్ కొట్టండి, మర్చిపోకండి. ఇక్కడ అయితే వర్షం పడ్డదటుంది, చినుకులు అయితే పడ్డాయి, రోడ్ పచ్చిగా ఉంది. మన దేవరకొండ అయితే వర్షాలు రాక చాలా రోజులు అవుతుంది. ఎక్కడైనా వర్షం పడుతుందా రైడ్కైనా వెళ్దామంటే అసలు వర్షమే పడట్లేదు. దేవరకొండలో ప్రతి చోట పడుతుంది, పక్కన మల్లెపల్లిలో పడుతుంది, మన దేవరకొండలో మాత్రం వర్షం అసలు పడట్లేదు. ఇది ఎక్కడి న్యాయమో ఏమో అర్థం కావట్లేదు. కల్వకుర్తిలో కూడా పడుతుందంట, కానీ మన దేవరకొండలో మాత్రం అస్సలు పడట్లేదు వర్షం. గాయస్ చూడండి, ఈ వెహికల్ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, ఒక 2-3 వీడియోలు అయినా అయితే ఖచ్చితంగా. కానీ ఇప్పుడు మీకు సింపుల్ ఆప్షన్ అయితే చెప్తాను, చూడండి. దీని గురించి ఏం లేదు, నేనైతే స్పీడ్ అయితే టెస్ట్ చేశాను. నేను లాస్ట్ 135, 134 వరకు అయితే కొట్టాను. చూడండి, టాప్ స్పీడ్ కూడా దీంట్లో చూడొచ్చు, ట్రిప్ 136 చూడండి, 136 వరకు కొట్టాను. నాకు మైలేజ్ వచ్చేసి దీన్ని 24 ఇస్తుంది. యావరేజ్ కూడా చూపిస్తుంది, మన రేంజ్ ఎంత అవుతుందో, పెట్రోల్ ఎంత ఉంది, రేంజ్ ఎంత వరకు పోతుందో అనేది. ఇంకో చూడండి, ఇప్పుడు మనం ఉన్న పెట్రోల్ తోటి రేంజ్ 175 వరకు అయితే మనం వెళ్ళొచ్చు కిలోమీటర్స్. ఖచ్చితంగా దీంట్లో ఎంత కష్టమైనా పడతాను. అసలు చూడండి, ఇదే చూడండి, నేను ఈఎంఐలో తీసుకున్నాను. ఇప్పుడు నేను సంపాదించే శాలరీ చెప్తాను, మీరు షాక్ అవుతారు. నాకు మంత్లీ 15,000 రూపీస్ నాకు శాలరీ నాది. దీని ఈఎంఐ ఎంత కట్టాలి తెలుసా? షాక్ అవుతారు. 9,000 రూపీస్ ఈఎంఐ కట్టాలి. ఇంకా నాకు వేరే ఉన్నాయి. నేను ఇప్పుడేమో రెంటిల్లో ఉంటున్నాను, మన ఓన్ హౌస్లో మాత్రం ఉండట్లేదు, ఎందుకంటే కొంచెం రిపేర్ ఉంది. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు మాత్రం రెంట్. ఇన్ని కష్టాలు పెట్టుకొని, ఇన్ని బాధ అంటే ఇన్ని సమస్యలు పెట్టుకొని నేను ఈ వెహికల్ తీసుకున్నానంటే చూడండి, బయట వాళ్ళు ఏం చెప్తారు, ఒక్కొక్కడైతే ఒక్కొక్క రేంజ్లో చెప్పుకుంటారు. ఇప్పుడు మనం వీడియోలో దాని గురించి డిస్కస్ చేయడం వేస్ట్ అనుకుంటున్నా, ఎందుకంటే అనేటోళ్ళు అంటూనే ఉంటాడు, మనకు సంబంధం లేదు దాని గురించి. ఇప్పుడు అనేటోడిని అయితే ఆపలేం కదా. అదే అనేటోడు అన్నా ఓకే, నో ప్రాబ్లం, కానీ అది మళ్ళీ నా దగ్గరికి వచ్చి వినిపిస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా గాయ్స్. నేను మొన్న లదాఖ్ వెళ్ళిన ట్రిప్కి 1 lakh రూపీస్ అయింది ఖర్చు. ఆ ఖర్చు ఇంకా ఇప్పటి వరకు నేను కడుతూనే ఉన్నాను. వీళ్ళు ఏమనుకుంటారు ఏందో అసలు దేవరకొండలో నాకేం అర్థమవుతలేదు. ఇంత అది ఉంటుందా
మనం అసలు ఒకడు పక్కోడు ఇంత కష్టపడి చేస్తుండు, సపోర్ట్ చేయాలని ఉంటుంది కానీ చాలామందికి ఇది ఎక్కడితో నాకు అసలు అర్థమవుతలేదు. మొత్తం రివర్స్ ఉంది ఇక్కడ. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు దాని గురించి. గాయస్ అందరికీ ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే ఉన్నోడు లేనోడు అని కాదు, ఎవరికి ఒక్కొక్కరికి ఒక ఫ్యాషన్ కంపల్సరీ ఉంటుంది. మామూలు ఇక్కడ పడుతుర్రు మరి ఏందో. లైసెన్స్ అయితే తీసుకురాలే, నేను పర్సే తీసుకురాలి. యాక్చువల్లీ నా బండికి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలే, అంటే టైం ఉందిలేండి. నేను తీసుకొని 1 వీక్ అవుతుంది. ఎవడు ఏం చేయడం, ఎవరో చేయరు, బయట వాళ్ళు అసలు చేయరు. బయట వాళ్ళే నాకు తెలిసి మంచి వాళ్ళు, మన వాళ్ళే మన పక్కనే ఉంటారు, ఎక్కడికి పోరు. వాళ్ళే ఏడుస్తారు, వాళ్ళే నవ్వుతారు. మళ్ళీ మాటలు పక్క నుండి మస్తుగా ఉంటాయి. ఇంకా అందరికి చెప్పే అవసరం లేదు. ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో, ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కంపల్సరీ. అందరికి తెలిసే ఉంటుంది మ్యాక్సిమం, మనం చెప్పే అవసరం లేదు కొత్తగా. నేను ఇప్పుడు చెప్తున్నానేమో, చాలామంది చాలా వీడియోస్లో కూడా చెప్పారు. అందరికీ లైఫ్లో కంపల్సరీ ఉంటుంది, వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు, వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది, చెప్పే అవసరం లేదు. ఆల్రెడీ అనుభవించిన వాళ్ళు, ఆల్రెడీ దీన్ని సఫర్ అయిన వాళ్ళు నా కింద కామెంట్ చేస్తారు, చూడండి కరెక్ట్గా చెప్పినావు బాస్ అని. అలా ఉంటుంది. ఇప్పుడైతే చూడండి, ప్రజెంట్ అయితే మనం చారగొండలో ఉన్నాం. ఈ చారగొండ రోడ్ మాత్రం ఒక 2 కిలోమీటర్స్ ఇలానే ఉంటుంది. ఆల్రెడీ దాటొచ్చేసాం. ఇప్పుడు జస్ట్ ఒక 15-20 మీటర్స్ నుంచి ఇంకా బాగానే ఉంటుంది, అంతేముండదు. మనకైతే ఈ వెహికల్ మీద అయితే ఎక్కువ లాంగ్ అయితే జర్నీ చేయలేమనుకుంటా, నాకు తెలిసి ప్యాషన్ ఉండాలి. లేకుంటే మనం హ్యాండిల్ చేంజ్ చేసుకోవచ్చు అంట. ఈ నట్లు ఉంటాయి కదా, ఈ నట్లతోటి ఏదో చేస్తారంట, నేను వీడియోస్లో చూసాను. మనకంత దీని గురించి తెలియదు. ఒకవేళ అయితే చేపిద్దాం, ఎందుకంటే నాకు రైట్ హ్యాండ్ మాత్రం చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది. నేను షోరూమ్ నుంచి తీసుకొచ్చినప్పుడు కూడా రైడ్ చేశాను కదా, చూశాను, చాలా పెయిన్. ఇంకో ఇక్కడ మొత్తం నొప్పి లేస్తుంటుంది ఎక్సలేటర్ ఇచ్చుకుంటా, చాలా డేంజర్ పెయిన్ వస్తుంది. కాకపోతే దీనికి హ్యాండిల్ చేంజ్ చేసుకోవచ్చు అంట, సెట్టింగ్ మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అంట. చూద్దాం ఎలా ఉంటుందో. కానీ ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత సూపర్ బైక్ సూపర్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. దీని పవర్ మాత్రం గాయస్ చెప్పలేం. చూడండి ఆర్పిఎం ఎంత ఉంది ఇప్పుడు దీనిది, 5900, 6000, 61,000, సారీ 61 కాదు 56, 5700, 6000, 6200, 102 స్పీడ్లో 6300 పోతుంది. ఇంకా స్పీడ్ లెసెస్ పోతుంది, కానీ మనకు ఒక్కది కూడా సర్వీసింగ్ కాలేదు. అందుకే ఇప్పుడు మనం స్లో పోవడమే బెటర్. అయితే దీంట్లో గాయస్ చూడండి 4 మోడ్స్ ఉంటాయి. ఆ 4 మోడ్స్ ఏంటంటే, ఒకటి అర్బన్ మోడ్, ఒకటి రైన్ మోడ్, ఒకటి స్పోర్ట్స్, ఇంకోటి ట్రాక్. ఒక్కొక్క మోడ్లో ఒక్కొక్క పవర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం వర్షం పడ్డది అనుకోండి, రైన్ మోడ్లో పెట్టుకోవచ్చు, స్కిడ్ కాదు. పవర్ డిస్క్ అనేది బ్రేకింగ్ సిస్టమ్ చేంజ్ అవుతుందంట. నేను దీని గురించి ఇంకా ఏం చూడలేదు, మనం చూద్దాం ఒక రైడ్ వర్షం పడ్డప్పుడు, దాని గురించి అప్పుడు చెప్తాను. ఇప్పుడు అర్బన్ మోడ్లో అయితే నార్మలే ఉంది, అంత ఏం లేదు, మనం లోకల్లో నడుపుకోవచ్చు. కానీ దీని మైలేజ్ గురించి నాకు చాలా భయం అవుతుంది. అసలు మైలేజ్ చూడండి 24, యావరేజ్ మైలేజ్ 24 ఇస్తుంది. ఈ మైలేజ్ చూస్తుంటే నాకు భయం అవుతుంది. కాకపోతే లాంగ్లో ఇస్తుందంట, 35 ఇస్తుందంట. ఇప్పుడు మన ఉజైఫా ఉండు కదా, సేమ్ వెహికల్, అతను తీసుకొని 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో అతను మనకి కేరళ రైడ్ కొట్టిండు. అతనికి ఛానల్ అయితే లేదు, రైడ్కి వెళ్తుంటాడు. యాక్చువల్లీ మేము ఏం చేసామంటే గాయస్, నిన్ననే ప్లాన్ చేసినాం, ఎర్లీ మార్నింగ్ రైడ్ కొడదాం అనుకున్నాం, బ్రేక్ఫాస్ట్ రైడ్. ఎక్కడికి అంటే కల్వకుర్తికి. ఎందుకంటే రోడ్ చూడండి సూపర్ ఉంటుంది, కల్వకుర్తి రోడ్డు మన బైక్కి బరాబర్ సెట్ అయ్యే రూట్ ఇది. స్పీడ్ బ్రేకర్లు ఉండవు, ఏది ఉండదు, స్మూత్గా వెళ్ళిపోవచ్చు. అయితే మార్నింగే ప్లాన్ చేసాం, కానీ ఇద్దరు లేవలేదు. ఇద్దరు లేచి చూసే వరకు 8 అవుతుంది. ఇంకా 8 గంటలకి ఇంకా రైడ్ ఏం పోతాం, ఎండ వెళ్తుంది. కానీ సూపర్ ఉంటుంది గాయస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే. మళ్ళీ ప్లాన్ చేద్దాం గాయస్. చూడండి ఇక్కడ టర్నింగ్లు మాత్రం సూపర్ టెంప్టింగ్గా ఉన్నాయి. చూడండి మన ఉజైఫా చూడండి, ఎక్స్పీరియన్స్ ఉంది, వెహికల్ మాత్రం ఎట్లా తీసుకెళ్తుండు. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు దీని మీద, కొంచెం టైం పడుతుంది. మన ఎక్స్పెల్స్లో ఎట్లా చేసినాం గాయస్ అలా చేద్దాం దీని మీద కూడా, కానీ మనకు కొంచెం టైం పడుతుంది. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, కొంచెం సెట్ కావాలి దీని మీద. సెట్ అయిన తర్వాత మనం కూడా కొడదాం ఇలాంటి రైడ్లో. ఉజైఫా మాత్రం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఈ వెహికల్ మీద, తనకు అలవాటైన వెహికల్ ఇది, మనకు అంత అలవాటు లేదు. నేను ఒక్క రైడ్ కూడా చేయలేదు దీని మీద, కొంచెం టైం పడుతుంది మనకి అలా బెండ్ చేయాలంటే. మస్తు చేస్తుండే ఉజైఫా మాత్రం, మనకు కొంచెం టైం పడుతుంది.
ఎందుకంటే మనకి కొంచెం వెహికల్ అలవాటు కావాలి, దానికోసం టైం పడుతుంది. మన ఎక్స్పల్స్లో ఎట్లా ఉండేది చూసి దుమ్ము లేపేది. నాకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నా. ముందే వెళ్ళడం నాకు అంత నచ్చలేదు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మన నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఆపినా నాకు నచ్చదు అలాంటిది. మన దగ్గర అన్ని కరెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు నెంబర్ ప్లేట్ కోసం ఆపుతారు. 2 వీక్స్ అయింది ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని. మన లోకల్ అయితే ఆపకపోవచ్చు, ఎందుకంటే మనకు అందరు మ్యాక్సిమం 99% అయితే అందరు తెలిసిన వాళ్ళు అంటారు. నేను ఈ వెహికల్ తీసుకొని ఇంకా కారణం ఏంటంటే దీని పవర్ టెస్ట్ రైడ్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్. ఇంకా మన హుజైఫా కూడా దీని గురించి చెప్పిండు. నాకు ఎలాగో స్పోర్ట్స్ బైక్ ఒకటి తీసుకోవాలని ఉండే ఎప్పటి నుంచో. అందుకే ఇప్పుడు ఉన్న బడ్జెట్లో, లో బడ్జెట్లో ఇదే సూపర్. ఇప్పుడు నేను నాకు సెట్ అయ్యే బడ్జెట్లో, అందుకే ఈ వెహికల్ అయితే చూస్ చేసుకున్నాను. సూపర్ ఉంది వెహికల్. ఆర్టీఆర్ కూడా ఉంది దీంట్లో, టీవీఎస్లో. అది కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇంత డూమ్ ఉండదు, అంత లుక్ అనిపించలే నాకే. ఇప్పుడు ఎట్లా అంటే ఆర్సీ కేటీఎం ఉంది, దాని తర్వాత నార్మల్ కేటీఎం ఉంది చూసారా, అలా అన్నట్టు డిఫరెంట్. మిగతాదంతా సేమ్ టు సేమ్ పవర్ ఉంటుంది, మొత్తం సేమ్ ఉంటుంది. కాకపోతే దాని పవర్ కొంచెం ఎక్కువ అని నా యూట్యూబ్లో చూసాను, చాలామంది చెప్పారు. కాకపోతే అంటే స్పాట్ పవర్ ఇవ్వడంలో అదే గ్రేట్. దాని తర్వాత లాంగ్ డిస్టెన్స్ ఇప్పుడు 170, 180 స్పీడ్ వరకు వెళ్ళాలంటే ఇదే అన్నట్టు మన ఆర్ఆర్ 310. చూద్దాం, నెక్స్ట్ అయితే ప్లాన్ చేస్తాను. ఇప్పుడైతే అంత డబ్బు లేదు. ఇప్పటికే మా ఎక్స్పల్ తీసుకుంటా అని చెప్పిందా నేను. ఇంకా ఇప్పుడు చూడండి, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉంటుంది. ఇప్పుడే ఏం తీసుకోను, టైం పడుతుంది. ఇంకా దీనివే డబ్బులు చాలా కట్టాలి, నేను చాలా కట్టాలి, చాలా అంటే చాలా కట్టాలి. చెప్పలేం టైం ఎట్లా ఉంటుందో ఏందో, అప్పుడైతే చూసి తీసుకుందాం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వెహికల్ తీసుకుంటానని, అసలు అనుకోలేదు. నేను నా ఎక్స్పల్స్ సేల్ అవుతుంది తీసుకుంటాను అని అనుకోలేదు. ఇప్పుడు నా ఎక్స్పల్స్ ఎక్కడ ఉందో ఏమో, హైదరాబాద్ నుంచి అయితే ఒక అన్న వచ్చి తీసుకెళ్ళిండు, కానీ అది హైదరాబాద్లో ఉందో ఎక్కడ ఉందో వాళ్ళ విలేజ్లో ఉందో తెలియదు. గాయస్ చూడండి, ఇప్పుడైతే మనం కల్వకుర్తికి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకా కల్వకుర్తి 10 కిలోమీటర్స్ దూరమే. చూడండి, కొద్ది నిమిషాలలోనే వచ్చేసినాం ఈ వెహికల్ మీద. ఇంకా స్పీడ్ కొట్టొచ్చు, కాకపోతే ఫస్ట్ సర్వీసింగే కాలేదు. ఎందుకు అంత స్పీడ్ అవసరమా అనిపించింది నాకు. హుజైఫా అయితే దాని మీద, ఆర్ఆర్ మీద ఇప్పటి వరకు అయితే 165 వరకు అయితే కొట్టిండండి ఆ స్పీడ్, టాప్ స్పీడ్. ఇంకా వస్తుందేమో స్పీడ్ లాగితే, కానీ అంతవరకే కొట్టదు. ఎందుకంటే రూట్స్ అంతా సెట్గా మనకి ఇక్కడ ఉన్న రూట్, అంతకంటే స్పీడ్ వెళ్ళొచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే అసలు చేయొద్దు, కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. ఇంకొకటి ఏంటంటే మనకి వెహికల్ అలవాటు కావాలి, చాలా అవసరం. ఎందుకంటే నేను మొన్న తీసుకున్న 2 days బ్యాకే ఇలానే షార్ట్ రైడ్ వెళ్దాం అన్నట్టు, అంటే లోకల్నే తిరుగుదాం అన్నట్టు వెహికల్ తెచ్చింది పక్కన పెట్టినా సరే, ఇంజన్ హీట్ కాకుండా ప్రాబ్లం కదా, ప్రతిరోజు ఆన్ చేయాలి, బ్యాటరీ డౌన్ అవుతుందని. దానికోసం ఏం చేశానంటే ఒక చిన్నగా ఇట్లా మనం ఇట్లా తిరిగొద్దాం మొత్తం బజార్ అన్నట్టు తీసాను. కొంచెం తడిసింది, అంటే వెహికల్ వర్షం చినుకులు పడుతున్నాయి కదా, బురదలో కొంచెం తడిచింది. ఇట్లా కొంచెం బెండ్ చేయగానే స్కిట్ అయింది. అదే మన ఎక్స్పల్స్ అయితే కాలేదు, ఎందుకంటే అలవాటు ఉంటుంది దాన్ని ఎట్లా బెండ్ చేయాలి, ఎప్పుడు బ్రేక్ సిస్టమ్ యూజ్ చేయాలి అన్నట్టు నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండేది. దీని మీద లేదు ఎక్స్పీరియన్స్, అందుకే స్కిట్ అయింది. కొంచెం జస్ట్ మిస్, లేకుంటే పడిపోయాను నేను. అందుకే కొంచెం అలవాటు కావాలి, ఇప్పుడే చేయొద్దు అలాంటి స్టంట్స్. చూద్దాం గాయస్, దీని మీద అయితే మంచి రైడ్లు అయితే చేద్దాం. డైలీ బ్లాక్ అయితే వస్తుంది మనకి దీనికి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనకి కల్వకుర్తి 5 కిలోమీటర్స్ ఉంది. హుజైఫా బ్యాక్ అయిపోయాడు, ఎందుకంటే కల్వకుర్తిలో ఎక్కడ ఆగుదాం ఏందనేది తెలియదు. కల్వకుర్తిలో ఒక దగ్గర ఆగి టిఫిన్ అయినా ఏదైనా చేద్దాం, లేకుంటే ఇలాంటి ప్లేసెస్ దగ్గర అందరు ఫ్రీ అంట. ఇక్కడ అయితే రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ అయితే జస్ట్ నార్మల్గా వచ్చినాం గాయస్. ఇది రైడ్ ఎక్కడ ప్లాన్ లేదు, ఏం ప్లాన్ లేదు, సడన్గా వెళ్ళిపోయినాం. ఏంటంటే కల్వకుర్తి రోడ్ మంచిగా ఉంటుంది కదా అన్నట్టు బయటికి వెళ్ళినాం అంతే. అది కాక మన ఇద్దరి దగ్గర సూపర్ బైక్స్ ఉన్నాయి కదా, నాది కూడా వెహికల్ తీయక చాలా రోజులు అయింది, పక్కనే ఉంటుంది. అసలు నడుపుతాం. ఫస్ట్ సర్వీసింగ్ 1000 కిలోమీటర్స్ అంట, ఇంకా చూడండి 400 కిలోమీటర్స్ అయితే అయింది. అలా అన్నట్టు వచ్చాను. ఒక వీడియో కూడా అవుతుంది మనకి, చాలా రోజులు అయింది. ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ చేయాలి, ఎందుకంటే మన లదాఖ్ ట్రిప్ వెళ్ళి వచ్చినప్పటి నుంచి అసలు వీడియోస్ లేదు, చాలా డల్ అయిపోయింది యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కొంచెం హల్చల్ చేద్దాం గాయస్. మీరు చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా వీడియోస్ స్టేటస్ పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే నేను కొన్ని స్కూల్ బ్యాగ్స్ ఇవ్వబోతున్నాను స్కూల్ స్టూడెంట్స్కి. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్ ఒకటి సెలెక్ట్ చేశాను, ఇంకొకటి ఉర్దూ మీడియంలో గవర్నమెంట్ స్కూల్ సెలెక్ట్ చేశాను. నేను చదువుకున్న స్కూల్లో అయితే ఎంచుకున్నాను గవర్నమెంట్ స్కూలు, నా కాలనీ స్కూలు, మా ఇంటి దగ్గరనే ఉంటుంది. 5th క్లాస్ వరకు అక్కడనే చదువుకున్నాను. వాళ్ళు 5th క్లాస్ వరకు ఉంటుంది అక్కడ. 5th క్లాస్ వాళ్ళ వరకు, ఇంకా ఉర్దూ మీడియంలో 10th క్లాస్ వరకు ఉంది. వాళ్ళందరికీ బ్యాగ్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే
మన గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో అందరి దగ్గర బ్యాగ్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్ దగ్గర బ్యాగ్స్ ఉండవు. ఉన్నా సరే వాళ్ళని అట్లా అనట్లేదు, ఉన్నా సరే నాకెందుకో స్కూల్లో ఇద్దాం అనిపించింది. బ్యాగ్స్ ఇలా ఇస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు చాలామంది బ్యాగ్స్ లేని వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. ఇప్పుడైతే మ్యాక్సిమం లేని వాళ్ళు అయితే ఎవరు లేరు గాయస్. ఎవరి గురించి ఏం చెప్పినా కూడా తప్పు అనిపిస్తుంది, ఎందుకంటే దాని గురించి మనకు తెలియంది మాట్లాడొద్దు. నాకెందుకో బ్యాగ్స్ అయితే ఇవ్వాలనిపించింది. నేను చదువుకున్న స్కూల్లో ఇంకా ఉర్దూ మీడియం ఉంది మా దేవరకొండలో, వాళ్ళకి అదైతే ప్లాన్ చేస్తున్నాను. ఆ వీడియో కూడా త్వరలో రాబోతుంది. మీ సపోర్ట్ ఉండాలి, మీ సపోర్ట్ ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాను నేను. మీ సపోర్ట్ లేకుంటే నేను ఏం చేయలేను గాయస్, ఏం చేయలేను, జీరో. ఎంతోమందికో సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది చేస్తుంటారు, చేయరు, ఏదేదో వీడియోస్ చేస్తుంటారు, మనకి అది ఎనఫ్ గైస్. నాకైతే ఎనీవే మీ సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్లు కూడా చేయండి. మీకు ఎట్లా ఉంటుంది ఏందనేది కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఏదైనా వీడియోలో నేను ఏమైనా తప్పు మాట్లాడినా కామెంట్ చేయండి, అట్లా ఏం లేదు. ఎందుకంటే తప్పు అందరి వల్ల అవుతుంది, నా వల్ల కూడా అవుతుంది, మీ వల్ల కూడా అవుతుంది, అందరి వల్ల అవుతుంది. నేను లదాఖ్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ చెప్పిండు, ఆ బ్రదర్ అందరూ ఇండియా ఫ్లాగ్ పెట్టుకొని పోతారు, నువ్వేంది పెట్టుకోపోలే అది ఇది అని ఏదో చెప్పిండు, కామెంట్ అయితే పెట్టిండు. బ్రదర్ నేను చెప్పేది ఏంటంటే, నాకైతే అక్కడ ఇండియా ఫ్లాగ్ దొరకలేదు. మన స్టేట్ తెలంగాణ ఉంది కదా, మన తెలంగాణ ఉన్నట్టు బయట స్టేట్లు ఉండవు బ్రదర్. ఢిల్లీలో నేను గల్లీ వెతికాను, ఇండియా ఫ్లాగ్ ఎక్కడ దొరకలేదు తెలుసా. అక్కడ నుంచి ప్రతి చోట నేను వెతుక్కుంటూ వచ్చాను. అసలు కొన్ని దగ్గర అయితే నేను అసలు రక్తం తాగాలనిపించింది, నాకు కోపం వచ్చిందంతా. ఎట్లా అంటే ఇండియా ఫ్లాగ్ క్యా హై అన్నారు, అంటే ఇండియా ఫ్లాగ్ అంటే ఏంది అని అడిగారు. చాలా దారుణం, నాకైతే చాలా బాధ అనిపించింది. ఎనీవే లాస్ట్కి అయితే తీసుకున్నాను. ఎక్కడంటే రామ్నగర్ ఏదో విలేజ్ ఉండే, మనం కార్గిల్ దాటిన తర్వాత అక్కడ దొరికింది లాస్ట్కి. ఇప్పుడైతే మనం కల్వకుర్తికి అయితే వచ్చేసాం గైస్. చూడండి ఇప్పుడు ప్రజెంట్ నేను కల్వకుర్తిలో ఉన్నాను.